రాష్ట్రంలో రైతన్నలకు కష్టకాలం మొదలైంది. పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీరు లేక చేతికొచ్చిన పంట ఎండిపోతోంది. దాంతో అన్నదాత తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. పంటలు ఎండిపోకుండా వాటర్ ట్యాంకర్లతో నీళ్లు అందించే పరిస్థితి ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాచిల్ల గ్రామానికి చెందిన రైతు తూనం నరేష్ 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. పంట పొట్ట దశకు వచ్చిన సమయంలో సాగునీరు లేకపోవడంతో 15,000 రూపాయలకు ఓ ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకొచ్చి పంటకు పెడుతున్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నీటితో చెరువులను నింపిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతు నరేష్ వాపోయాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట ఎండిపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాడు. కౌలు ద్వారా తీసుకున్నాక 3 ఎకరాలు తీసుకుంటే ఇప్పుడు మంచిగా నవంబర్లో 18 తారీఖు అల్పుడు చేసుకున్నా. ఇప్పటి వరకు 3 నెలలు అయింది. ఇప్పుడు నోటికొచ్చిన దానికి నీళ్లు అంతలేవు. ఇప్పుడు మొత్తం బోర్లు ఎత్తిపోయే దానికి నేను ట్యాంకర్ తోటి అవకాశం తోటి ట్యాంకర్ తెచ్చి పోసుకుంటున్నా. 2 ఎకరాలు ఎండిపోయింది. ఎకరానికి కౌలుదారునే 15,000. ఇప్పుడు మొత్తానికి ఎకరానికి 30,000 ఖర్చు నాకు వచ్చింది. ఇప్పుడు మాకు మొత్తం పొలం ఎండిపోతుందండి. కొంచెం గవర్నమెంట్ మాకు సహకరించాలి. కొంచెం ఏమైనా ఉన్నా కూడా నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పటివరకు అయితే ఏ గవర్నమెంట్ అయినా మాకు దయచేసి కొంచెం నీళ్ళు రావాలి.